షేర్ మార్కెట్ చాలా చాలా సులువు. డబ్బులు మీరు ఎందులో పెట్టాలో నేనే చెప్తాను, మీరు డబ్బులు ఎలా సంపాదించాలో నేనే చెప్తాను, అన్ని విషయాలు నేనే చెప్తాను. కాకపోతే వీడియోని పూర్తిగా చూడండి. మళ్ళీ చెప్తున్నాను, గవర్నమెంట్ సెబీ ఆర్బీఐ రూల్స్ ప్రకారం నేను పలానా స్టాకు కొను, ఈ స్టాకు కొను, ఆ స్టాకు కొను, అది అమ్ము ఇది అమ్ము అని చెప్పడం చట్టరీత్యా నేరం. పొరపాటున ఇది కొను అది కొను అని చెప్పానా అనుకోండి, నన్ను తీసుకెళ్ళి జైల్లో పెడతారు. అది చట్టరీత్యా నేరం. కాకపోతే నేను ఏం కొన్నాను, ఎలా కొన్నాను, ఎందుకు కొన్నాను, ఎప్పుడు కొన్నాను అవన్నీ మీకు చెప్పడం ద్వారా చాలా 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 నాలెడ్జ్. ఇటువంటి వీడియో ఇప్పటివరకు మీరు చూసి ఉండరు, ఎవరో చేసి ఉండరు, ఎవరికి తెలియదు. 125 దేశాలు తిరిగి ఆ స్టాక్ మార్కెట్ని, ఏ స్టాక్ మార్కెట్ని, భవిష్యత్తులో ఏ స్టాక్ పెరుగుతుంది, ఏది ఉపయోగమో ఒక బ్రహ్మం గారు చరిత్ర చెప్పినట్లు ప్రపంచ దేశాలన్నీ తిరిగి భారతదేశంతో కంపేర్ చేసి చెప్తున్నాను. నేను చాలా వెరైటీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ వీడియో యొక్క విలువ 25 లక్షల రూపాయలు. ఒక డీమార్ట్ కంపెనీ వీడియో చేసి నా డీమార్ట్ కంపెనీ లింక్ ఇస్తే 25 లక్షలు ఇస్తానన్నారు. కానీ విద్యను అమ్ముకోవడం పాపం అని చెప్పి నేను ఎటువంటి ప్రమోషన్ చేయకుండా మీకు ఈ వీడియోని అందిస్తున్నాను. పూర్తిగా చూడండి, చాలా చాలా బాగుంటుంది. ప్రస్తుతం ప్రకృతి ఒడిలో ఉన్నాను. అత్యధిక వర్షపాతం నమోదవుతుంది, ఇక్కడ వర్షం తయారవుతుంది. ఈ జలపాతం, ఈ నదీ ప్రవాహం ఇప్పటికొచ్చి ఎండిపోలేదు. సింబాలిక్గా మీకు కూడా లక్ష్మీదేవి కటాక్షం కలగాలని, ఎప్పుడూ మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులతో కలకల పారాలని చెప్పి ఇక్కడికి వచ్చి వీడియో చేస్తున్నాను. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, పూర్తిగా చూడండి. ఒకసారి అర్థం అవ్వకపోతే 10 సార్లు చూడండి. చాలా విలువైన ఇన్ఫర్మేషన్, దయచేసి చూడండి. ఓకే, షేర్ మార్కెట్ అంటే అందరికీ భయం ఉంటుందండి, డబ్బులు పోతాయని. అది చదువుకున్న వాళ్ళు, చార్టర్డ్ అకౌంట్లో బ్యాంక్ ఎంప్లాయీస్ చేస్తారు. చదువు లేని మాకు రాదు అనుకోకండి. ఈ వీడియో చూసాక చదువు లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు, అక్షర జ్ఞానం లేని వారు, షేర్ మార్కెట్ గురించి తెలియని వాళ్ళు కూడా షేర్ మార్కెట్ అంటే ఎంత ఈజీయా, ఒరే ఈ విషయం మాకు ఎవరు చెప్పలేదే అని నెత్తిని మీరు కొట్టుకుంటారు. ప్రస్తుతం ఉన్న కాలంలో నిజాయితీగా కోటీశ్వరులు అవ్వడం అంటే ఒక షేర్ మార్కెట్తోనే సాధ్యం అండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కరెక్ట్గా చూసుకుంటే 30 సంవత్సరాల క్రితం 10,000 రూపాయలు కనుక మీకు విప్రో షేర్స్ తెలుసు కదా, సో ఆ కంపెనీలో కనుక మీరు 30 ఏళ్ల క్రితం పెట్టుంటే ఇప్పుడు 600 కోట్లు. పెట్టలేదు కదా ఎవరును. ఓకే, ఇది పక్కన పెట్టండి. ప్రస్తుతం మీ దగ్గర 10,000 రూపాయలు ఉందండి. ఈ 10,000 రూపాయల్లో ఏటి కొనగలం? ఎకరం భూమి కొనగలమా? కొనలేం. గజం భూమి కొనగలం? కొనలేం. అంగులు కొనలేం. ఇదిగో ఈ ఇంత ముక్క కూర కొనుక్కోలేం, 10,000 రూపాయలకి. ఓకే, బంగారం కొనుక్కోగలమా? అడగని 10,000తో బంగారం మాట మర్చిపోండి. ఇంకేం కొనుక్కోగలం? కొన్ని ఏమైనా ఫిక్స్డ్ డిపాజిట్లు చేద్దామంటే బ్యాంక్ ఇంట్రెస్ట్లు తక్కువ. మరి ఏం చెయ్యాలి అండి అంటే అదే మీకు చెప్తున్నానండి. షేర్ మార్కెట్లో మీరేం కొనాలి, నేనేం కొన్నాను, నేను ఎంత సంపాదించానో చూపించే ముందు మీకు మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు, నేను రోజు ఏం చేస్తామో చెప్పాలి. మా దినచర్య చెప్పాలి. ఇదేంటండి అంటే ఇదిగో ఇప్పుడు నేను చెప్పే దినచర్య కదా. పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మధ్యలో ఏం జరిగిందో చెప్తే మీ అందరూ అమ్మ బాబా షేర్ మార్కెట్ అంతా ఎంత ఈజీయా, లక్ష్మీదేవి ఎంత ఈజీయా, ఇన్ని కోట్లు మిస్ అయిపోయామా మేమందరం అని చెప్పి మీరు తల నెత్తికేసుకొని కొట్టుకుంటారు. ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా జాగ్రత్తగా పిన్ టు పిన్ వినండి. ఓకే, ఒకరోజు కోడి కూర్చింది, తెల్లవారు 6 అయ్యింది, సుప్రభాతం వినపస్తుంది. అమ్మ నాన్న లేచారు, తర్వాత మమ్మల్ని లేపారు. అమ్మ నాన్న లేచిన వెంటనే డాబర్ టూత్పేస్ట్తో పళ్ళు తోముకున్నారు. ఎందుకంటే మా నాన్నకి ఆయుర్వేదం అంటే ఇష్టం, డాబర్ వాడతారు. తర్వాత మేము క్లోజప్, అది చేదుగా ఉంటుందని చెప్పగానే మేము క్లోజప్ టూత్పేస్ట్తో మేము బ్రష్ చేసేసుకున్నాం. 4 బ్రష్ చేసేసుకున్నాక మా అమ్మ నాన్న కాఫీ తాగుతారనమాట. వాళ్ళిద్దరూ కాఫీ తాగుతారు. మాకు హార్లిక్స్, ఇద్దరికే హార్లిక్స్ ఇచ్చారనమాట. మేము మా నాన్న కాఫీ తాగేశారు, మా అమ్మ కాఫీ తాగేసింది, మేము హార్లిక్స్ తాగేసాం. మా నాన్నకి కాఫీ తాగిన వెంటనే గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్ కాల్చడం అలవాటు. మా నాన్నకి మెంగ మెతుకు లేదు, మీసాలకి సంపెంగ నూనె అని చెప్పి తినడానికి తిండి లేదు, కానీ గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్ అని అనొచ్చు మీరు. మా నాన్న తాగిన సిగరెట్ మంచిగా ఉండాలని చెప్పి కాస్ట్లీ సిగరెట్ ఎప్పటి నుంచో తాగుతున్నారు మా నాన్న. ఏది? గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్. ఇంకా ఒక్కొక్కరు బాత్రూంలోకి తమ్ముడు, నేను, నాన్న లైఫ్ బాయ్ సబ్బే వాడతాం ఇంకోటి వారం. తర్వాత అమ్మ మటుకు తెల్లగా అయిపోవాలని చెప్పి, తెల్లగా ఉండాలని చెప్పి లక్స్ సబ్బు వాడుతుంది. ఇంకా అమ్మ వంట రూమ్లోకి వెళ్ళి ఆశీర్వాదు సేమియా తెచ్చి సేమియా ఉప్మా చేసింది. సో సేమియా ఉప్మా మేము అందరం తినేసాము ఇంటింటిలో పాదిని. తినేసాక నాన్న టీవీఎస్ ఎక్సెల్ మీద
హెచ్డిఎఫ్సి బ్యాంక్కి అయితే వెళ్ళిపోయాడు. జాబ్ చేసుకోవాలి, మరి ఏటీఎం సెక్యూరిటీ కార్డు కదమ్మా మా నాన్న. హెచ్డిఎఫ్సి బ్యాంక్కి అయితే వెళ్ళిపోయాడు. నేను తమ్ముడు మాకు ఎల్జీ టీవీ ఉంది, ఎల్జీ టీవీని రిలయన్స్ డిష్ ఉంది. సో రిలయన్స్ డిష్లోని మేము సినిమాలు చూస్తున్నాం. సో అమ్మ ఏమన్నదంటే అరే అన్వేషు హరీషు మేము ఇప్పుడు డీమార్ట్కి వెళ్ళాలి, మళ్ళీ నెలం సరుకులు ఆఫర్లు పెట్టారట, డీమార్ట్కి వెళ్ళి సామాన్లు తెచ్చుకుంటాము, మీరు తమ్ముడు జాగ్రత్తగా ఉండరా, తమ్ముని కొట్టికురా అని మా అమ్మ నాకు చెప్పింది. మరి అన్నం తినడానికి లంచో అమ్మ మరి అంటే భోజనం ఏం చేసావంటే అప్పుడు చేసాను అని చెప్పి అన్నము, తర్వాత ఫార్చ్యూన్ ఆయిల్ వేసి బెండకాయ కూర చేశాను అని చెప్పింది అమ్మ. చెప్పింది అన్ని టేబుల్ మీద పెట్టాను, నేను కొంచెం లంచ్ తీసుకెళ్ళిపోతున్నాను బాక్స్లోని అని చెప్పింది. ఎందుకంటే ఇంటి పక్కన ఉన్న ఆంటీలు అందరూ ఏది బజాజ్ ఆటో ఉంది కదా, అదేనండి షేరింగ్ ఆటో అంటారు కదా, ఇంటి పక్కన ఉన్న ఆంటీలు అందరూ ఆటో కట్టించుకొని వెళ్ళిపోతున్నారు టౌన్కి. ఎందుకంటే సామాన్లన్నీ ఆటో నిండా కొనుక్కొని వచ్చేస్తారు, తక్కువలో అయిపోతుంది. టైము 4 అయింది. అమ్మ నాన్న ఇద్దరు వచ్చేసారు. అమ్మ కాళ్ళు చేతులు కొడుక్కొని టాటా టీ పాలు చిక్కగా టీయ పెట్టేసి మా ముగ్గురికి ఇచ్చింది. మాకు మేము ఇంటి అందరం కలిపి టీతో పాటు సాయంత్రం బ్రిటానియా మేరీ గోల్డ్ బిస్కెట్లు తినడం అంటే చాలా అలవాటు. సో మేము అందరం టీవీ చూసుకుంటూ ఆ బిస్కెట్లు ఆ టీయ తాగేసాం. మా తమ్ముడు నాకు మ్యాగీ నూడిల్స్ కావాలి అని అల్లరి చేశాడు. మ్యాగీ నూడిల్స్ కావాలని అల్లరి చేస్తే అమ్మ మ్యాగీ నూడిల్స్ చేసి నాకు కూడా ఇచ్చింది. తినేసాక టైం 5 అయింది. మేము ప్లే గ్రౌండ్కి వెళ్ళిపోయాం, ఏది ఆడుకోవడానికి. గ్రౌండ్ నుంచి వచ్చేటప్పుడు మా తమ్ముడికి బురద అంటికిపోయింది నెత్తి మీద. బురద అంటికిపోతే మా అమ్మకి చెప్పగానే వెంటనే బాత్రూంలోకి తీసుకెళ్ళి క్లినిక్ ప్లస్ షాంపూతోని తల అంటింది అనమాట మా తమ్ముడికి. తర్వాత నాన్న అన్నారు ఇంకా మార్కెట్కి వెళ్ళాలి, మా టీవీఎస్ ఎక్స్లోని పెట్రోల్ అయిపోయింది. మా ఇంటి దగ్గర ఉందన్నమాట భారత్ పెట్రోల్ పంప్ అనేసి ఉంటుంది. భారత్ పెట్రోల్ పంప్కి వెళ్తామంటే మా అమ్మ అన్నది ఎలాగో వెళ్తున్నారు కదా, నా దేవుడి గదిలోని అలమారాకి పసుపు పెయింట్ ఇవ్వాలి, ఏషియన్ పెయింట్ పసుపు డబ్బా తిండి అని చెప్పింది. ఇంకా నేను చెప్పాను అనమాట, నాకు బుక్కులకి అట్లా అంటించుకోవాలి నాన్న, ఫెవికాల్ డబ్బా తిండి, ఫెవికాల్ గమ్ము ఉంటుంది కదా, ఫెవికాల్ గమ్ము తిండి అని చెప్పాను. మరి గమ్ము అంటించుకోవాలి కదమ్మా. ఆ నాన్న టీవీఎస్ ఎక్స్లో కిక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతుంటే మా అమ్మ బాబు సిప్లా కంపెనీ ట్యాబ్లెట్లు తిండి అని చెప్పింది. బాబు నువ్వు ఉంటే అలా ఏదో ఒకటి చెప్తావని చెప్పి మా నాన్న పారిపోయాడు. ఇంకా ఎందుకంటే అలా ఉంటున్న కొద్దీ అదితే ఇదితే అని చెప్పి మా నాన్నకు వచ్చేదే తక్కువ జీతం, మా అమ్మ అలా బుర్ర తినేస్తుంది. మా నాన్న బజార్ నుంచి బండి ఫుల్ ట్యాంక్ చేయించేసుకొని ఇంటికి వచ్చాడు. వస్తూ మాకు క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్లు తెచ్చారు. మేము అరగలేదు, ఆయన తెచ్చారు. ప్రేమ లవ్స్ మా నాన్న అంటే మామూలు విషయం కాదు, మామూలుగా ఉండదు. మా నాన్నతో అన్ని అరగకుండానే తెచ్చేస్తారు. తెచ్చారు, మేము తినేసాము. ఇంకా మా అమ్మ ఆశీర్వాద్ గోధుమ పిండి డీమార్ట్ నుంచి ఆఫర్ పెట్టారట. ఆఫర్ పెట్టగానే తెచ్చి మొత్తం చపాతీ, మేము ఆశీర్వాదే తింటాం ఎందుకంటే పూరీలు చపాతీలు మెత్తగుంటాయని చెప్పి అన్నీ వేసింది. మొత్తం పూరీలు పుల్కాలను అంటే రాత్రి మా నాన్న ముందు ముంబైలో పనిచేసేవాడు, అలవాటు అయిపోయింది రోటీలు. ఇంకా రాత్రిపూట రోటీలే తినేస్తున్నాం. ఆయన మాకు కూడా అదే పెట్టి మొత్తం చేసింది, రోటీలు చేసింది. ఏది ఆయిల్ వేయకుండా రోటీలు చేసి బంగాళదుంప కూరలోని ఎవరెస్ట్ మసాలా వేసి కొంచెంత టాటా ఉప్పు, ఏది రోటీలు కలిపేటప్పుడు వేసింది, కూరలోనే వేసింది, టాటా ఉప్పు వేసి మాకు ఎట్టింది. మేము అన్నీ తినేసాం, బాగా కడుపు నిండా తినేసాం తమ్ముడు నేను. ఆ తర్వాత ఎండాకాలం కదా, అందరూ మేడ మీదకి వెళ్ళిపోయి వాల్టాస్ ఏసీ వేసుకొని అందరం పడుకుండిపోయాం. ఇదే అండి ఒక మధ్యతరగతి పేదవాడి కథ. ఎలా ఉంది, బాగుందా, నచ్చిందా? షేర్ మార్కెట్ గురించి చెప్పరా ఎదవా అంటే మీ నాన్న వెళ్ళాడు, డైరీ మిల్క్ చాక్లెట్ తెచ్చాడు, అమ్మ ఎంటీఆర్ మసాలా, జియో ఫోన్, ఇవన్నీ మాకెందుకు రా సోది అంటే, అరే అబ్బాయిలు ఇప్పుడు నేను చెప్పింది కథ కాదురా, ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. ఇదే షేర్ మార్కెట్. ఇప్పుడు నేను చెప్పిందే షేర్ మార్కెట్, ఇంకేట్లేదు. భారతదేశంలో గడిచిన 30 నుంచి 40 సంవత్సరాల వరకు ఈ ప్రొడక్ట్స్ ఇవన్నీ మీరు వాడుతున్నారు కదా, ఇదే షేర్ మార్కెట్. ఒక సామాన్యుని జీవితంలో ఎన్ని లక్షల కోట్లు దాగున్నాయో మీరు చూసారా? ఇప్పుడు మీరు ఏ ప్రొడక్ట్స్ ఏ కంపెనీలో వాడుతున్నారో వాటి షేర్ విలువ ఎంత. సో మీరు కొనడం వల్ల ఆ కంపెనీలు ఎన్ని వేల కోట్లు సంపాదించారు, అందులో షేర్లు పెట్టడం వల్ల ఒక్కొక్కరికి ఎంతెంత డబ్బు వచ్చిందో ఇప్పుడు మీకు చూపిస్తాను, చెప్తాను. పొద్దున్న నేనేం చెప్పాను, మా అమ్మ లేచినా బ్రూ కాఫీ తాగింది అని చెప్పాను, నాకు హార్లిక్స్ ఇచ్చింది అని చెప్పాను, మేము క్లోజప్ టూత్పేస్ట్ వాడామని చెప్పాను, నాన్న డాబర్. ఇవన్నీ ఏ బ్రాండు, ఏది హిందుస్థానీ లేబర్ తెలుసు కదా. అది షేర్ ఎంత ఉంది 1999లో చూడండి, షేర్ ఎంత ఉంది 1999లో 166 రూపాయలు ఉంది. ఇప్పుడు ఎంత ఉంది
2500 రూపాయలు ఉంది. పెరిగిందా? ఎక్కడైనా తగ్గిందా? అలా పెరుగుతూనే వచ్చింది. మా నాన్నకి ఇప్పుడు 50 సంవత్సరాలు. నాకు ఊహ తెలిసిన కాంచి డాబర్ టూత్పేస్టే వాడుతుండు. అప్పుడు 1999లో షేర్ విలువ ఎంత ఉంది? 7 రూపాయలు ఉంది. ఇప్పుడు ఎంత ఉంది? 530 రూపాయలు. పెరిగిందా తరిగిందా? పెరిగింది కదా. పెరిగిందా లేదా? ఆ తర్వాత మా నాన్న కాల్చే గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్టు, హిప్పీ నూడిల్స్, మా అమ్మ చేసిన ఆశీర్వాద్ రోటీ, ఎవరి కంపెనీలు? ఐటీసీ కంపెనీలు. ఎంత ఉంది? 1999లో షేరు 20 రూపాయలు ఉంది. ఇప్పుడు ఎంత ఉంది? 485 రూపాయలు అయింది. పెరిగిందా తరిగిందా? పెరిగింది కదరా. మా నాన్న ఏ బండి మీద వెళ్ళాడు? టీవీఎస్ ఎక్సెల్ మీద వెళ్ళాడు. టీవీఎస్ షేర్ ఎంత? 1999లోని అక్షరాల 11 రూపాయలు. ఇప్పుడు ఎంత ఉంది? 2500 ఉంది. పెరిగిందా తరిగిందా? పెరిగింది కదరా. మా నాన్న పెట్రోల్ ఎక్కడ కొట్టించుకుంటారు? భారత్ పెట్రోల్ పంపులోని. భారత్ పెట్రోల్ పంపు షేర్ ఎంత? 1999లోని అక్షరాల 9 రూపాయలు. ఇప్పుడు ఎంత ఉంది? 320 రూపాయలు ఉంది. పెరిగిందా తరిగిందా? పెరిగింది కదరా. మేము ఏ టీవీలో సినిమా చూసాము? ఎల్జీ టీవీ. ఎల్జీ టీవీ 1999లో షేర్ ఎంత? 34 రూపాయలు. ఇప్పుడు ఎంత ఉంది? 1300 రూపాయలు ఉంది. పెరిగిందా తరిగిందా? పెరిగింది కదరా. నేను ఏ గమ్ము అడిగాను మా నాన్ని? ఫెవికాల్ గమ్ము. ఫెవికాల్ గమ్ము 1999లో ఎంత ఉంది? 16 రూపాయలు ఉంది. ఇప్పుడు ఎంత ఉంది? 3000 రూపాయలు ఉంది. పెరిగిందా తరిగిందా? పెరిగింది కదరా. మా అమ్మ ఏ కంపెనీ మందులు తెమ్మంది? సిప్లా కంపెనీ. సిప్లా కంపెనీ 1999లో షేర్ ఎంత ఉంది? 23 రూపాయలు ఉంది. ఇప్పుడు ఎంత ఉంది? 1500 రూపాయలు ఉంది. పెరిగిందా తరిగిందా? పెరిగింది కదరా. నాన్న ఏ బ్యాంకులో పనిచేస్తుండు? హెచ్డిఎఫ్సి. హెచ్డిఎఫ్సి బ్యాంకు 1999లో షేర్ ఎంత ఉంది? 5 రూపాయలు ఉంది. ఇప్పుడు ఎంత ఉంది? 1700 ఉంది. పెరిగిందా తరిగిందా? పెరిగింది కదరా. మా అమ్మ ఏ పెయింట్లు తెమ్మంది? ఏషియన్ పెయింట్లు. 1999లో ఏషియన్ పెయింట్ మార్కెట్ ఎంత ఉంది? 11 రూపాయలు ఉంది. ఇప్పుడు ఎంత ఉంది? 3000 ఉంది. పెరిగిందా తరిగిందా? పెరిగింది కదరా. అమ్మ బెండకాయ కూర ఏ నూనె వేసి చేసింది? ఫార్చ్యూన్ నూనె. ఫార్చ్యూన్ నూనె అంటే ఎవరు? ఆదాని. ఆదాని 1999లో షేర్ మార్కెట్ ఎంత ఉంది? 6 రూపాయలు ఉంది. ఇప్పుడు ఎంత ఉంది? 3000 ఉంది. పెరిగిందా తరిగిందా? పెరిగింది కదరా. టీలో ఏం బిస్కెట్లు తిన్నాము? బ్రిటానియా మేరీగోల్డ్. బ్రిటానియా కంపెనీ 1999లో షేర్ ఎంత ఉంది? 50 రూపాయలు ఉంది. ఇప్పుడు ఎంత ఉంది? 6000 రూపాయలు ఉంది. పెరిగిందా తరిగిందా? పెరిగింది కదరా. ఓకే, ఇప్పుడు షేర్ మార్కెట్ గురించి సీరియస్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ గడిచిన 40 సంవత్సరాల నుంచి షేర్లు ఎక్కడికి పోలేదు కదండి. మనం కొనుక్కుంటున్నాం. ఇందులో 90% షేర్లు మీకు తెలీదు. 10,000 పెట్టినోడికి కోటీశ్వర్లు అయ్యాడు. అప్పుడు 30 సంవత్సరాల క్రితం రిలయన్స్ అనగా, సిప్లా అనగా, ఈ విప్రో అనగా చెప్పుకుంటూ పోతే చాలా దాంట్లో లిస్ట్ ఉంది అలాగా. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎవరికి తెలీదు షేర్ మార్కెట్ అంటే భయం. మెయిన్ ఆ భయం, కంగారు. షేర్ మార్కెట్లో ఉండాల్సింది మెయిన్ సహనం, ఓపిక, ఓర్పు. ఇవి ఉంటే కోట్లు ఎన్ని మంది సంపాదించలేదండి. అందరికీ చాలా ఈజీ, సింపుల్ అనమాట. షేర్ అనేది పడేటప్పుడు కొనుక్కోవాలి, పెరిగేటప్పుడు అమ్ముకోవాలి. అంతే. పడిపోయిందని చెప్పి కంగారు పడి మనం కంగారు పడిపోయి అమ్మేసుకుంటా నష్టపోతాం. ఇప్పుడు ఇవన్నీ కంపెనీల్లో షేర్ పెట్టి లాంగ్ టర్మ్లో కోట్లు సంపాదించవచ్చు. చాలా లిస్ట్ ఉంది తెలుసా. ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన జీడిపి ఎంత? $4 ట్రిలియన్ ఉంది. 4 ట్రిలియన్ మంది ఉంది. చైనాది ఎంత ఉంది? $20 ట్రిలియన్ ఉంది. అమెరికాది ఎంత ఉంది? $25 ట్రిలియన్ అగ్రస్థానంలో ఉంది. కానీ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే మన ఇండియా అందరి దగ్గర ఉన్న డబ్బు బంగారం పెడితే అమెరికా ఈ చైనా కలిపినా కూడా ఉండదు, అంత ఉంది. కానీ ఎవరు తీయరు. మనం దాచేసుకున్నాం. మనకి షేర్ మార్కెట్లోని బ్యాంకుల్లో పెట్టుకోవడం ఇష్టం ఉండదు. దాచుకోవడం, కప్పెట్టుకోవడం, బీరువాలో లాక్ చేసుకోవడమే ఇష్టం. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే కదా, బంగారం రూపంలో, స్థలాల రూపంలో పెట్టించుకుంటాం అనమాట. మనం రొటేషన్ చేసుకోవడం మన వాళ్ళకి తెలియదు. పేదోడు ఇంకా పేదోడు అయిపోతున్నాడు, డబ్బున్నోడు ఇంకా డబ్బున్నోడు అయిపోతున్నాడు భారతదేశంలో ప్రస్తుతం. అసలు నేను షేర్ మార్కెట్లో ఎందుకు రావాల్సి వచ్చిందంటే అండి, అది కరెక్ట్గా కరోనా సమయం అనమాట. నాకు సేవింగ్స్ బ్యాంక్ బ్యాలెన్స్ 10,000 రూపాయలు ఉన్నాయి. మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఆడు బాగా చార్టెడ్ అకౌంట్ షేర్ మార్కెట్లో బోల్ డబ్బులు సంపాదించారు. అన్వేషు షేర్లన్నీ కుప్పకూలిపోయారా, అర్జెంటుగా నేను చెప్పిన షేర్లు కొనరా అన్నారు. కూడా 10,000 ఉన్నారా, డిమాట్ అకౌంట్ కూడా నాకు లేదురా అంటే, లేదురా కొనరా, అదృష్టం ఉందా, ఇప్పుడు పెట్టామంటే ఇంకా ఫ్యూచర్లో బంగారమే డబ్బులు అని కూడా 10,000 ఉన్నా నేను ఏం చేస్తాను రా అన్నాను. సో తర్వాత కొన్ని రోజులు అయ్యాక ఆడు ఫోన్ చేశాడు, నేను ప్రపంచ యాత్రలో ఉన్నాను చూసావా అన్వేషు, నేను చెప్పాను కదా ఆ షేర్లన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయో చూసుకోరా అన్నాడు. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, మనం ఎందుకు షేర్ మార్కెట్ నేర్చుకోకూడదు, ఇదేం పెద్ద భ్రమ విద్య ఏం కాదు కదా, ఏముంది చదువుకున్నాను కదా అని చెప్పి
బాగా వినండి. 2 సంవత్సరాలు నేర్చుకున్నాను. అంటే 2 సంవత్సరాలు నేను షేర్ మార్కెట్లో డబ్బులు ఎట్టిలేదమ్మా, నేర్చుకున్నాను. 2 సంవత్సరాలు ఖాళీ దిక్కున్నప్పుడల్లా ఒక పుస్తకం పెన్ను తీసుకొని షేర్ మార్కెట్ అంటే ఏంటి, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, నిఫ్టీ అంటే ఏంటి, సెన్సెక్స్ అంటే ఏంటి, స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఇవన్నీ ఏంటి అని పుస్తకం పెన్ను రాసుకొని ఉంచుకున్నాను. తెలుసా? ఇప్పుడు నాకు ₹1,00,00,000 వచ్చింది కదా. సో ₹1,00,00,000 ఇన్కమ్ అంటే ఇన్కమ్ కాదు, ఖర్చు, నేను పెట్టిన ఖర్చు ట్యాక్స్లో అన్నీ తీసేయగా ఒక 40 లక్షలు మిగిలింది. సో 40 లక్షలు 20 లక్షలు నేను నా బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకొని ఉంటాయని చెప్పి 20 లక్షల రూపాయలు నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి అయితే నిర్ణయించుకున్నాను. అంటే జాగ్రత్తగా ఉంచుకున్నాను. సో అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఈ అప్పుడే షేర్ మార్కెట్ గట్ట పడిపోయిన సిచ్యువేషన్లు ఉన్నాయి. అబ్బా అదేదో 20 లక్షలు అందరూ చెప్తున్నారు కదా, మనకి వచ్చింది కదా షేర్ మార్కెట్, మనం పెడదాము అని చెప్పి ఒక ఆలోచన అయితే అప్పుడు వచ్చింది. సో ఆలోచన వచ్చిందంటే నేను పెట్టలేదు, ఫిక్స్డ్ డిపాజిటే చేశాను. కొన్ని నెలలకి ముందు కొంత డబ్బులు పెడదామని చెప్పి చిన్న చిన్న షేరు చిన్నవి కొన్నాను. కొన్ని ఏది 1 10,000 2,000 5,000 పెట్టి చిన్న చిన్న షేర్లు కొన్నాను. అవన్నీ ఇప్పుడు చూడండి అన్నీ డబుల్ అయిపోయాయి. ఇప్పుడు చూడండి, ఇది ఈ ఐసిఐసిఐ బ్యాంక్ నేను ఎంత కొన్నాను, 700 రూపాయలు కొన్నాను. ఇప్పుడు ఎంత అయింది, మన 1400 అయింది, డబుల్ అయిపోయింది. సో అప్పుడు కనుక నేను ఒక 10 లక్షలు పెట్టి ఆ 20 లక్షలు పెట్టుంటే ఇప్పుడు 40 లక్షలు అయిపోదునా, కానీ నేను ఎందుకు పెట్టలేదు, భయంతోనే పెట్టలేదు. ఆ విషయమే కాదు, ఇంకా చాలా షేర్లు అలాగా ఆ టీసీఎస్లు చాలా షేర్లు అన్నీ ఆ టైంలో చాలా తక్కువ ఉన్నాయి. మరి ఏం చేస్తాం, మన దగ్గర తల్లే భయం అవుతుందో. తర్వాత కొంచెం ఈ షేర్లన్నీ కొనిసాక ఒక 50,000 షేర్లు కొన్నాను. నెమ్మదిగా పడినప్పుడు కొనుక్కుంటూ అవి పడడం లేవడం చూశాను. ఓడి అమ్మ ఎంత ఈజీయా, పడుతున్నాయి లేస్తున్నాయి అని చెప్పి ఇంకా ఆ 20 లక్షలు మన షేర్ మార్కెట్ ఏది 6 నెలల్లో చూడండి ఎంత లాభం వచ్చిందో. 20 లక్షలకి ఎంత వచ్చింది, 6 లక్షల లాభం వచ్చింది. ఈ 6 నెలల్లో ఈ 20 లక్షలు నేను బ్యాంకులో పెడితే నాకు ఎంత వస్తుంది చెప్పండి? మహా అయితే ఫిక్స్డ్ డిపాజిట్ అయినా ఇంట్రెస్ట్ 3%, ఫిక్స్డ్ డిపాజిట్ 7%. సింపుల్ లాజిక్. ప్రపంచంలో అందరూ ఎదిగిపోయారు. ఆస్ట్రేలియా ఎదిగిపోయింది, అమెరికా ఎదిగిపోయింది, యూకే ఎదిగిపోయింది, ఇంకా సింగపూర్, అన్ని దేశాలు, చైనాలు అన్నీ ఎదిగిపోయి ఇంకా వాళ్ళకి ఎదగడానికి ఏమీ లేదు. భారతదేశం ఎదుగుతున్నది. మీరు చూసుకుంటే అన్ని దేశాల యొక్క జీడిపిలు చూసుకోండి, గ్రోత్ పర్సంటేజ్ లేదు, కానీ భారతదేశానికి 7 ఉంది. ఇంక ఇదే ప్రూఫ్. 7% ఉందంటే రాబోయే కాలంలో షేర్ మార్కెట్ తారా స్థాయిలో ఉంటుందని మనకు చెప్పారు. ఇప్పుడు అర్థమవుతుందా? ట్రేడింగ్లోని అనుభవం అయ్యి ఉండాలి. షేర్ మార్కెట్ అంతా నేర్చుకొని అనుభవం వచ్చాక ట్రేడింగ్ చెయ్యాలి. సార్ ఇప్పుడు మేము డబ్బులు ఎలాగా, మేము స్టూడెంట్స్ అండి, మా దగ్గర డబ్బులు లేవండి, డబ్బులు ఎక్కాలండి. బాగానే ఉంది, మీరు చెప్పిన ప్రకారం షేర్ మార్కెట్ లెగుస్తుందా తక్క ఎక్కడా పర్లేదు, ఎగ్జాంపుల్ బాగానే ఉంది. మాకు ఇప్పుడు డబ్బు ఎవరిస్తాడు? సింపుల్. మీరు ఏం చేస్తున్నారు, పార్ట్ టైం, మీరు అందరూ చదువుకుంటున్నారు, స్టూడెంట్స్, పేద మధ్యతరగతి పిల్లలందరూ చదువుకుంటున్నారు. పార్ట్ టైం జాబ్ చేయడానికి ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ నేనే డిగ్రీ చేసేటప్పుడు నేను ఏం చేశాను, బార్ అండ్ రెస్టారెంట్లో వెయిటర్గా పనిచేశాను. 2,000 రూపాయలు ఇచ్చేవారు. అవునా? 2,000 రూపాయలు ఇచ్చేవారా? సో తర్వాత డిగ్రీ అయ్యాక ఫోటో స్టూడియోలో పనిచేశాను. 3,000 రూపాయలు ఇచ్చేవారా? సో ఇప్పుడు మీరు అడిగితే ఎవరెవరు ఇచ్చేటప్పుడు మీ ఖర్చులు పోయి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి కొన్ని షేర్లు, పెరుగుతున్న షేర్లు కొనుక్కోండి. లేదంటే డబ్బులన్నీ ఒక దగ్గర దాచుకొని షేర్ మార్కెట్ ఇలాంటి టైం అప్పుడు పెరిగినప్పుడు కొనుక్కొని దాచుకోండి. అలాగే మీరు 30 సంవత్సరాలు వచ్చేసరికి కోట్ల రూపాయలు చూసేసరికి 6 నెలల్లోనే నేను 6 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలకి తీసాను కదా. ఏది లాంగ్ టర్మ్. ఇక్కడ నేను పెద్ద కంపెనీలే అంటున్నాను. పెద్ద కంపెనీలు అంటే ఏంటి? గోల్డ్ చిప్ స్టాక్స్. ఇప్పుడు గోల్డ్ చిప్ స్టాక్స్ అంటే కొన్ని లక్షల వేల కోట్లు. ఏది? అదానీ గారు, అంబానీ గారు, విప్రో గారు, టాటా గారు, వీళ్ళందరూ కోట్లు రాత్రి తట్టాబుట్ట సర్దుకొని విదేశాలు విజయమాలి అలా పారిపోరుగా. అవునా కాదా? ఉంటారుగా. సేమ్ అదే లాజిక్తోని ఎంత చెట్టుకి అంత గాలి, గంతకు తగ్గ బొంత మీ దగ్గర ఎంత ఉందో అంత చిన్న పొదుపు సిప్ అంటారు దాన్ని. కొసంత వేసుకుంటూ వెళ్ళండి. డబ్బులు ఉన్నాడు నాలాగే ఎక్కువ వేయండి, డబ్బు పెరుగుతుంది కదా. ఇప్పుడు నీ దగ్గర ఉన్న 1,00,000 రూపాయలతో నువ్వు భూమి కాదు కదా, భూమి బొచ్చు కూడా కొనుక్కోలేవు, ఎందులోని పెట్టుకోలేవు. అదే షేర్ మార్కెట్లో పడినప్పుడు కనుక ఆ 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే
1,20,000 అయ్యే ఛాన్స్ ఉంది. మీరు అందరూ అన్నీ చూస్తున్నారు. డివిస్ ల్యాబ్ నేను మొన్న కొన్నాను, ఎంత 1,80,000 పెట్టి షేర్లు కొన్నాను, డబుల్ అయిపోయింది. ఈ అమ్మ ఎరం చేస్తే డబ్బులు ఇలాగొచ్చాయి. సో నేనేం చెప్తానంటే, ఇంకా చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉన్నా అన్నీ చూపించడం బాగోదు. గవర్నమెంట్ ఇండియా నన్ను కొట్టేస్తుంది, అలాంటి చేయకూడదు. ఓకే, మీకు ఇప్పుడు అర్థమైంది కదా షేర్ మార్కెట్ అంటే ఏంటో. ప్రపంచ దేశాలన్నీ తిరుగుతాను కదా, భారతదేశంతో ఆ దేశాలు కంపేర్ చేసుకొని భారతదేశంలో ఏ స్టాకులు పెరిగితే కొంత నాలెడ్జ్ ఉంది. అంటే ఎందుకంటే తిరగడం వల్ల నాకు అర్థం అవుతుంది. సో భారతదేశంలో ఉండి స్టాకుల గురించి ఆలోచించే పాయింట్ ఆఫ్ వ్యూ వేరు, ప్రపంచ ఖండాంతర రాజకీయాలు ప్రపంచ దేశాలు చూస్తూ నా పాయింట్ ఆఫ్ వ్యూ వేరు, నా స్టాక్స్లు వేరు. ఒక సైంటిస్ట్ కొనే స్టాకులు వేరు, ఒక డాక్టర్ కొనే స్టాకులు వేరు, ఒక మెకానికల్ ఇంజనీర్ కొనే స్టాకులు వేరు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొనే స్టాకులు వేరు, ఒక సాధారణ మానవుడు స్టాకులు కొనే వేరు, ఒక డబ్బున్నోడు కొనే స్టాకులు వేరు, ఒక వ్యాపారవేత్త స్టాకులు కొనే, అంటే స్టాకులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కొనుంటారు. సో మీరేంటంటే సార్ మీరేం కొన్నారో చెప్పండి సార్, మేము అదే కొనిసుకుంటాం, మేము డబ్బులు సంపాదించేస్తాం, అలా పిచ్చి పని చేయకండి. ఇక్కడ చెప్పాల్సింది ఏముంది, మీకు అంతా చూపించాను కదా, మీరు ఏం వాడుతున్నారో అవే కొనుక్కోండి. టాప్ 10 స్టాక్స్ ఇన్ ఇండియా అంటే టాప్ 10 వస్తాయి. టాప్ 10 అందరికీ తెలుసు, టాటా గారు, అదానీ గారు, అంబానీ గారు, ఆ తర్వాత ఇంకా చెప్పుకుంటూ పోతూ పెయింట్లు, ఆటోలు, సర్వీసులు బోల్డ్ ఉన్నాయి. సో అలాగా మీరు రివిజన్ చేసుకోండి, ఒక స్టాక్ గురించి తీసుకోండి, చదవండి, పుట్టుపూర్వోత్తరాలు చదవండి. సో మీరు ఏ కంపెనీలకి ఇదిగో మా డబ్బు ఇస్తాము, మీ షేర్ మార్కెట్లో పెట్టుకోండి అని చెప్పకండి. ఎవరైనా మీ డబ్బులు తీసుకొని మాకు డబ్బులు ఇస్తే మేము పెడతాము, మీ డిమాట్ అకౌంట్లు ఇవ్వండి, తర్వాత మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, మేము చెప్పినవి కొనుక్కోండి, మేము చెప్పినప్పుడు అమ్ముకోండి, అలాంటి పిచ్చి పనులు ఏం చేయకండి. వాళ్ళందరూ మోసం చేసేస్తే హూ ఇస్ రెస్పాన్సిబిలిటీ? లేడికి లేచిందే వేలని చెప్పి ఇప్పుడు చెప్పాను కదని చెప్పి అర్జెంటుగానే అమ్మా నాన్నలను ఇబ్బంది పెట్టేసి, అక్క చెల్లెలను ఇబ్బంది పెట్టి, మొగుడు పిల్లలను ఇబ్బంది పెట్టేసి, వాళ్ళని ఇబ్బంది పెట్టేసి అప్పులు చేసి స్టాక్ మార్కెట్లో పెట్టికండి. జస్ట్ ఇదిగో ఇప్పుడు పడిపోయిందా మళ్ళీ లెగుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ పడిపోయింది కదా, లెగుతుంది కదా, మళ్ళీ పడుతుంది. ఆగండి, ఈ గ్యాప్లో నేర్చుకోండి, పడుతుంది. నాకు తెలుసు, మీకు తెలియదు కదా. నాకు పడిపోయింది కాబట్టి నన్ను పెట్టాను, డబ్బులు వచ్చాయి, నిన్న లెగుతుంది, ఇంకా లెగుతుంది, ఎలా లెగుతుంది, మళ్ళీ పడుతుంది కదా, మళ్ళీ పడినప్పుడు మళ్ళీ నేను పెడతాను, మళ్ళీ లెగుతుంది కదా, మళ్ళీ పడుతుంది కదా, పడతాను. ఇక్కడ పడడం లేవడం అనేది కామన్ స్టాక్ మార్కెట్లో. పుల్ల లెగుతుంది, పుల్ల పడుతుంది, పుల్ల లెగుతుంది, పుల్ల పడుతుంది. ఏ స్టాక్ అయినా చూసుకోండి, పుల్లాట్లాగే ఉంటుంది. కొన్ని భవిష్యత్తు స్టాకులు ఉంటాయి, అవి అంచనా వేస్తారు, అవి తప్పని లెగిసిపోతాయి, పడవు, ఎప్పుడో కానీ పడవు. ఒకవేళ పడినప్పుడు అందరూ కొనుక్కుంటారు. కొన్ని ఉన్నాయి స్టాకులు, మీకు ఇప్పుడు అర్థమైంది కదా. నేను టీనేజర్స్కి 30 సంవత్సరాల క్రితం 10,000 ఉండుంటే, మా నాన్న 10,000 కనుక విప్రో షేర్లు కొనుంటే ఈ పాటికి 600 కోట్లు ఉండు నాకు. కానీ మా నాన్న కొనలేదు, మా నాన్నకి తెలియదు కాబట్టి ఏం పర్వాలేదు. ఇప్పుడు మా నాన్న కొనలేదు కానీ నేను కొంటాను కదా, అందుకే నేను కొన్నాను కదా విప్రో షేర్లు. మా పిల్లడు అలా బాధపడకూడదు. సో ఇక్కడ ఆలోచించిన ఆశాభంగం ఏమీ లేదు. ఒక డిమాట్ అకౌంట్ తీసుకుంటూ మంచి డిమాట్ అకౌంట్ తీసుకొని, మీకు నచ్చింది ఎవరు ఏది చెప్పినా ఏది నువ్వు మా డిమాట్ అకౌంట్ తీసుకొని పాన్ కార్డు, ఆధార్ కార్డులు అన్నీ ఎట్టి జస్ట్ 500 రూపాయలు, 1000 రూపాయలతోని, ఒక 2000తోని మీ దగ్గర ఉంటాయి కదేటి. సిగరెట్లు కాల్చినోడు సిగరెట్లు ఆపియండి, మందు తాగినోడు మందు ఆపియండి. సెల్ ఫోన్లు గట్టా పిసికే బదులు కొన్ని ఏ పని చేస్తే ఇవ్వట్లేదురా 5,000 2,000ను చేసి చిన్నగా ఒక్కొక్కటి స్టాకులు కొనుక్కోండి, చూడండి అవి ఎలాగే పెరుగుతున్నాయి మీకు ఒక అవగాహన వస్తుంది, నాకు ఎలాగొచ్చిందో. అయిపోయింది, మనమే చెప్పే అంత స్టేజ్కి వచ్చామంటే అర్థం చేసుకోండి, అంత ఈజీ, చాలా ఈజీ స్టాక్ మార్కెట్. ఆ కింద నుంచి ఒక్కడుగు వేసుకొని కింద నుంచి పైకి వచ్చాను. సింబాలిక్గా నేనేం చెప్తున్నానంటే షేర్ మార్కెట్ కూడా ఇంతే, అడుగు షేర్ మార్కెట్లో నష్టపోయినది ప్రపంచంలో లేడు. ఒకరు చూపించండి ఎవరు నష్టపోడంటే ఆశ, కక్కుర్తి, దురాశ దుఃఖాన్ని చేయటం, కంగారుగా కోట్లు సంపాదించాలి, ట్రేడింగ్లో లక్షలు సంపాదించాలి, పుల్ల లేచింది పుల్ల. ఈ ట్రేడింగ్లు చేసి బెట్టింగ్ యాప్ల్లో ఆడి డబ్బులు పోగొట్టుకున్నారు. కానీ షేర్ మార్కెట్లో ఎవరూ నష్టపోలేదు. డబ్బులమ్మా, నువ్వు మీ షేర్ కింద నుంచి 5 రూపాయలు ఉన్న షేర్ అంత ఎదిగిందంటే పెరిగింది కానీ తరగలేదుగా ఎక్కడైనా. సో నిదానమే ప్రధానం, ఆలోచించిన ఆశాభంగం, నేర్చుకోండి, చూసి నేర్చుకొని ఇంప్లిమెంట్ చెయ్యండి. నేర్చుకున్న వెంటనే వదిలేయడం కాదు, ఈ చెవితో విని చెవితో వదిలేను కాదు. షేర్ మార్కెట్ గురించి నేర్చుకోవాలా, డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలా, 100 రూపాయలు 2 రూపాయలు పెట్టి షేర్లు కొనుక్కోవాలి. 10 రూపాయల షేర్లు కూడా ఉన్నాయి, 50 రూపాయల షేర్లు కూడా ఉన్నాయి. దాన్ని పిన్నీ షేరు అంటారు.
పిన్ని షేర్ అంటారు. ఆ పిన్ని షేర్లు కొనుక్కొని చూడండి, పెరుగుతుంది తరుగుతుంది, పెరుగుతుంది తరుగుతుంది. 50 రూపాయల షేర్లు కూడా ఉన్నాయి. మీకు అవగాహన వచ్చి ఆ అన్నిటి మీద అప్పుడు రంగంలోకి దిగండి. అంతా మంచిగా జరుగుతుంది అబ్బా. మంచి మనసుతోని, మంచి ఆలోచనలతోని ఉన్నోడికి అన్నీ మంచిగా జరుగుతాయి. నాకైతే ఇంక మామ లక్ష్మీదేవి నన్ను ఎటు నుంచి వెళ్ళినా ఎగురు తన్నేస్తుంది, ఏడ్ చేస్తాను, నన్ను ఏడ్ చేయమంటారు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ పడిపోయింది, ఆనందం ఫీల్ అవుతారు. స్టాక్ మార్కెట్ పడిపోయింది, నాకు ఆనందానికి హద్దులు లేవు. బ్యాంకులో పెట్టుకుంటే ఏటి వస్తుందమ్మా, ఇలా పెట్టి తీయడం వల్ల డబ్బులు వస్తున్నాయి, గవర్నమెంట్కి ట్యాక్స్ వెళ్తుంది. తెలివిని వాడుకున్నోడికి వాడుకున్నంత, అందరికీ ఒకే బొవ్వు ఉంటుంది, అందరికీ ఒకే గుజ్జు ఉంటుంది, వాడుకున్నోడికి వాడుకున్నంత. అందరికీ మంచిగా జరగాలి. ఆల్ టీనేజర్స్, యువకులు మీకు ఏం నచ్చిందో ఈ వీడియోలో కమెంట్ చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, స్టాక్ మార్కెట్ తెలిసిన వాళ్ళు ఈ వీడియో మీకు చాలా సరదాగా ఉండొచ్చు, కానీ ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్పాను. స్టాక్ మార్కెట్ ఎక్కడ పుట్టింది? అమ్మ జేజమ్మ ఆమ్స్టర్డాము నెదర్లాండ్స్ వెళ్ళి స్టాక్ మార్కెట్ అమ్మని కలిసి వచ్చాను. ఎలా పుట్టిందో అన్ని కథలు తెలుసుకొని. సో ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఆల్ ది బెస్ట్ అందరికీ. ఓకే.